నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒక 7 ఏళ్ల నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది FTL లోనో బఫర్ లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే FTL లో బఫర్ లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది, ఏమో అయిపోతుంది, ఆడేమైనా తప్పు ఉంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట. వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేను ఉన్నాను. భుజాలు తడుముకున్నట్టు కేటీఆర్ గాని ఫామ్ హౌస్ కోసం కేటీఆర్ ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి PCC ప్రెసిడెంట్ జొన్వాడ ఫామ్ హౌస్ కోతే డ్రోన్లు ఎగిరేసిరని కేసులు పెట్టి రిమాండ్ చేసిర్రు. ఇవాళ ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతుండు కేటీఆర్? ఆ రోజు ఫామ్ హౌస్ నీది కాదని ఆ రోజే చెప్పనుంటే మంత్రి హోదాలో. ఇప్పుడు దాన్ని వేరేళ్ళ పేరు మీదకి పేరు మార్చి ఫామ్ హౌస్ నాది కాదు అంటే దొంగలు కలిసి చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. నేను ప్రభుత్వానికి చేసేటువంటి ఒక విజ్ఞప్తి, హైడ్రా పేరిట ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలను టార్గెట్ చేయకూర్రి. నిజంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం చెరువులో శిఖంలో బఫర్ జోన్లో రఘునందన్ రావు కట్టిన, దామోదర్ గారు కట్టిన, కేటీఆర్ గారు కట్టిన, కవిత గారు కట్టిన దయాదాక్షిణ్యాలు లేకుండా 24 గంటలలో కూల్చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే ఒక వకీలుగా సుప్రీంకోర్టు నీటిల్ని, చెరువుల్ని, కుంటల్ని పరిరక్షించమని చెప్తుంది. అడ్డంగా కడితే ఏమవుతుందో వాయనాడు మొన్న మనకు చెప్పింది. 2 సంవత్సరాల క్రితం ఉత్తరాఖండ్లో చెప్పింది, హోటళ్ళు గీటళ్ళన్నీ నీళ్ళకి ఎట్లా కొట్టుకుపోయినాయో. ప్రకృతికి కోపం వస్తే అక్కడ ఈ మంత్రి ఆ మంత్రి ముఖ్యమంత్రి ఎవరు కనబడరు. ప్రకృతి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ కాకుండా చూడడానికే హైడ్రా ఏర్పాటు చేసిరని మనం నమ్మాలి. అట్లా కాకుండా రాజకీయ కక్షల కోసం హైడ్రాను ఏర్పాటు చేస్తే భారతీయ జనతా పార్టీగా దాన్ని తప్పకుండా వ్యతిరేకిస్తాం. ముందు అధికార పార్టీ నుంచే ఆ కూల్చివేతలు మొదలైతే బాగుంటుంది అనేది నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేసేటువంటి సూచన.